హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మనం వాటర్ మిలన్తో ఈజీగా ఇంట్లోనే కుల్ఫీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక మీడియం సైజ్ పుచ్చకాయని తీసుకోవాలి. దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని విత్తనాలన్నీ తీసేసి ఒక బౌల్లో తీసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఈ విధంగా కట్ చేసిన ముక్కల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులోనే 2 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకొని దీని అంతటిని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న జ్యూస్ని వడపోయాలి. వడపోయంగా వచ్చిన వేస్ట్ని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత కుల్ఫీ మౌల్స్ని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కుల్ఫీ మౌల్స్ని తీసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న జ్యూస్ని ఆ మౌల్స్ అన్నింటిలో యాడ్ చేసుకోవాలి. ఇదే విధంగా మౌల్స్ అన్నింటినీ ఫిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫిల్ చేసుకున్న తర్వాత ఈ కుల్ఫీ మౌల్స్ని కవర్ చేసేసి అందులో ఐస్ స్ట్రిప్స్ని పెట్టుకోవాలి. ఇదే విధంగా కుల్ఫీ మౌల్స్ అన్నింటినీ ఐస్ స్ట్రిప్స్తో కవర్ చేసుకున్నాక దీన్ని మినిమం 8 అవర్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రీజ్ చేసుకోవాలి. 8 అవర్స్ తర్వాత బయటికి తీసి చూస్తే కుల్ఫీ అనేది ఈ విధంగా గట్టిపడిపోయి రెడీ అయి ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని ఈజీగా అన్మోల్డ్ చేయడానికి మినిమం 2-3 సెకండ్స్ వాటర్లో పెట్టుకుంటే ఈజీగా అన్మోల్డ్ అయిపోతుంది. ఈ విధంగా 2 సెకండ్స్ వాటర్లో పెట్టుకున్న తర్వాత కుల్ఫీ మౌల్స్ని అన్మోల్డ్ చేసి చూస్తే మన పుచ్చకాయ కుల్ఫీ రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా పుచ్చకాయ కుల్ఫీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. Bye bye friends. Bye bye friends. Bye bye friend.